సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26 సంపూర్ణ స్వాతంత్రం లక్ష్యంతో ఏర్పడి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. స్వాతంత్రోద్యమం అనంతరం కూడా కార్మిక సమస్యలపై, అదేవిధంగా విద్యార్థి యువజన రైతాంగ సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తూ నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా శత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి ఆ పథకాన్ని నీరుగారుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రాలన్నీ అప్పులు ఊపులో కూరుకొని పోయినాయి. కాబట్టి 40% నిధులు భరించడం అనేది రాష్ట్రాలకు అసాధ్యం. కాబట్టి ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ పేరుతో పూర్తిగా వైద్య రంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకి కేటాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రాబోయే రోజుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖచ్చితంగా ఆపు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.